ఆహారం మారితే ఆరోగ్యం మారుతుంది. ఆరోగ్యం మారితే జీవితం మారుతుంది. సీ ఫుడ్ తినండి, హెల్దీగా ఉండండి. FN వీక్లీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ లో ఏర్పాటు కానున్న అంతర్జాతీయ ఎక్స్పోర్ట్ ఫిష్ మార్కెట్. కోహెడాలో 13 ఎకరాల్లో 47 కోట్లతో మోడ్రన్ ఫిష్ హబ్ నిర్మిస్తామని మంత్రి వాకిటి శ్రీహరి ప్రకటన. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో విస్తరిస్తున్న మత్స్య సాగు. గిరిజన రైతులకు ఆదాయ మార్గంగా అమూర్ కార్ప్ చేపల పెంపకం. సముద్ర వేట జాలర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్. వేట ఖర్చు తగ్గించేందుకు రాయితీతో పడవలు, వలలు, ఇంజన్లు అందించనున్న ప్రభుత్వం. శ్రీకాకుళం తీరంలో విషాదం. వేటకు వెళ్లి వలను విసురుతూ ఉండగా ప్రమాదవశాత్తు బోటు నుంచి పడిపోయి మృతి చెందిన మత్స్యకారుడు. అక్రమ వేట ఆరోపణలతో తమిళనాడుకు చెందిన 12 మంది మత్స్యకారులను అరెస్టు చేసిన శ్రీలంక నౌకాదళం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని శాశ్వత పరిష్కారం చూపాలని మత్స్యకార కుటుంబాల డిమాండ్. ఇక ప్రధాన వార్తల్లోకెళితే, విశాఖలోని యారాడ సముద్ర తీరంలో మత్స్య రంగాన్ని కలిచివేసే ఘటన చోటు చేసుకుంది. సుమారు 5 టన్నులకు పైగా బరువున్న భారీ తిమింగలం వలలో చిక్కి మృత్యువాత పడింది. తీరానికి దాదాపు 100 మీటర్ల దూరంలో వల వేస్తున్న సమయంలో ఈ సొరచేప అనుకోకుండా చిక్కుకుందని మత్స్యకారులు తెలిపారు. ఒడ్డుకు తీసుకొచ్చేసరికి గాయాలతో కొన ఊపిరితో ఉన్నట్లు గుర్తించడంతో వెంటనే వల నుంచి విడదీసి సముద్రంలోకి తిరిగి పంపించేందుకు జాలర్లు ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నాలు ఫలించకపోవడంతో చివరికి సొరచేప ఒడ్డునే మృతి చెందింది. ఘటనపై స్పందించిన మత్స్యశాఖ, అటవీ శాఖ అధికారులు నిబంధనల ప్రకారం పోస్టుమార్టం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఘటన సముద్ర జీవ సంరక్షణపై మరోసారి చర్చకు దారితీసింది. హైదరాబాద్ శివారులోని కోహెడాలో 13 ఎకరాల్లో అంతర్జాతీయ ఎక్స్పోర్ట్ ఫిష్ మార్కెట్ ను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఈ మార్కెట్ పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ మోడర్న్ టెక్నాలజీతో ఉండనుందని, క్లీన్ అండ్ హైజెనిక్ గా ఉండి స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగదని స్పష్టం చేశారు. గోదావరి, కృష్ణా నదులతో పాటు రాష్ట్రంలోని 26,000 నీటి వనరుల్లో లభించే చేపలను నేరుగా విదేశాలకు ఎగుమతి చేయడమే లక్ష్యంగా ఈ మార్కెట్ ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. దాదాపు 47 కోట్లతో నిర్మాణం చేపడుతుండగా అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్పూర్ మెట్ మండలం కోహెడా గ్రామంలో మార్కెట్ స్థలాన్ని పరిశీలించిన మంత్రి అధికారులతో ప్లానింగ్ పై సమీక్ష జరిపారు. సౌత్ ఇండియాలో ఎక్కడా లేని విధంగా ఈ ఫిష్ మార్కెట్ ను 2027 మార్చి నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. సముద్ర జీవజాతిని కదిలించే ఘటన స్పెయిన్ లో చోటు చేసుకుంది. 30 టన్నుల బరువు, 21 మీటర్ల పొడవు ఉన్న భారీ తిమింగల కళేబరం ఒక్కసారిగా పోర్టు తీరానికి కొట్టుకొచ్చింది. ఉదయం వేళ తీరానికి చేరుకున్న ఈ దృశ్యం చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. సముద్రంలోనే మృతి చెందిన తిమింగలం అలల ధాటికి ఒడ్డుకు చేరినట్లు అధికారులు భావిస్తున్నారు. అంతటి భారీ కళేబరాన్ని తరలించడం సవాల్గా మారడంతో ప్రత్యేక నిపుణుల బృందాన్ని అక్కడికి రప్పించారు. తిమింగలం మృతి కారణాలపై పరిశీలన చేపట్టడంతో పాటు పర్యావరణ నిబంధనల మేరకు కళేబరం తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఘటన సముద్ర పర్యావరణం, సముద్ర జీవాల సంరక్షణపై మరోసారి ప్రశ్నలను లేవనెత్తుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధికి కొరకు అమూర్ కార్ప్ చేప పిల్లల పెంపకం జోరుగా సాగుతోంది. పందిరి మామిడిలోని కృషి విజ్ఞాన కేంద్రం గత 3 ఏళ్లుగా ఎంపిక చేసిన రైతులకు ఉచితంగా చేప పిల్లలను అందిస్తోంది. ఈ అమూర్ కార్ప్ చేపలు కేవలం 6 నెలల్లోనే కేజీన్నర నుంచి 2 కేజీల వరకు ఎదుగుతాయని ఫిషరీస్ సైంటిస్ట్ వీరాంజనేయులు తెలిపారు. బెంగళూరులోని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి మత్స్య కేంద్రం నుంచి తీసుకొచ్చిన చేప పిల్లలను ఒక్కో రైతుకు 2,000 చొప్పున పంపిణీ చేస్తున్నారు. ఇతర రకాలతో పోలిస్తే రోగనిరోధక శక్తి ఎక్కువగా, ఫీడ్ ఖర్చు తక్కువగా ఉండే ఈ చేపలు గిరిజన రైతులకు స్థిర ఆదాయం అందించే అవకాశంగా మారుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో మత్స్య సాగు నిజంగా గేమ్ చేంజర్ గా మారుతోందని అధికారులు చెబుతున్నారు. సముద్రంలో వేటకు వెళ్లే జాలర్లకు ఇక నుండి రాయితీతో పడవలు, వలలు, ఇంజన్లు అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకునేలా ప్రత్యేక వెబ్సైట్ రూపొందించారు. చిత్తూరు జిల్లాలోని వాకాడ, కోట, చిల్లకూరు, సూళ్లూరుపేట, తడ మండలాల్లో ఇప్పటికే 479 మంది జాలర్లు అప్లై చేశారు. ఒక్కో యూనిట్ విలువ 5 లక్షలు. ఓబీసీలకు 40%, ఎస్సీ, ఎస్టీలకు 60% సబ్సిడీ ఇవ్వనున్నారు. మిగిలిన మొత్తాన్ని మత్స్యకారులే చెల్లించాలి. టెండర్లు పూర్తయిన వెంటనే పరికరాల పంపిణీ మొదలవుతుందని అధికారులు చెబుతున్నారు. సముద్ర వేటలో ఖర్చు తగ్గించి ఆదాయం పెంచే దిశగా ఇది కీలక అడుగు అని మత్స్యకారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అనంతపూర్ జిల్లాలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లల ఉత్పత్తి రికార్డు స్థాయికి చేరింది. 4 మత్స్య క్షేత్రాల్లో కలిపి 4.82 కోట్ల చేప పిల్లలను పెంచగా ఇందులో PABR మత్స్య క్షేత్రం ఒక్కటే 2.06 కోట్లతో ముందంజలో నిలిచింది. 8mm పరిమాణంలో 4.23 కోట్ల పిల్లలు, 100mm పరిమాణంలో 59.25 లక్షల పిల్లలు సిద్ధం చేశారు. పెద్ద చేప పిల్లల సరఫరాకు రాష్ట్ర స్థాయిలో టెండర్లు పిలిచి ఒక్కో పిల్లకు 1.68 రూపాయలుగా ఖరారు చేశారు. లైసెన్స్ ఉన్న జలాశయాలకు ఉచితంగా
భాగంగా మత్స్య సహకార సొసైటీలు రైతులకు రాయితీలతో పంపిణీ చేయనున్నారు. మిడ్ పెన్నార్కు 12 లక్షలు, బైరవాణి తిప్పకు 10.50 లక్షలు, కడప జిల్లా గండికోటకు 36.75 లక్షల చేప పిల్లలు ఉచితంగా అందించనున్నారు. జిల్లాలోని 22 చెరువులకు మరో 14.83 లక్షల పిల్లలు సిద్ధం చేశారు. జనరల్ కు 40%, ఎస్సీ ఎస్టీలకు 60% రాయితీ ఇవ్వనున్నారు. కలెక్టర్ అనుమతి రాగానే పంపిణీ ప్రారంభమవుతుందని మత్స్యశాఖ ఇన్ఛార్జ్ డిడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని తిమ్మక్క, సాకి చెరువుల్లో రాష్ట్ర ప్రభుత్వం అందించిన 3,50,000 చేప పిల్లలను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధికారులతో కలిసి చెరువుల్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేపడుతోందని స్పష్టం చేశారు. చెరువులు నిండుగా ఉన్న ఈ సమయంలో చేప పిల్లలు వదలటం వల్ల ఉత్పత్తి పెరిగి మత్స్యకారులకు స్థిర ఆదాయం లభిస్తుందని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాలను పూర్తిగా వినియోగించుకుని మత్స్య సంపదను మరింత పెంచాలని మత్స్యకారులకు ఆయన విజ్ఞప్తి చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని బలిమెల జలాశయం మత్స్యకారులకు అరుదైన అనుభవాన్ని అందించింది. వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలో ఏకంగా 55 కిలోల బరువున్న భారీ దోబీ చేప చిక్కటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంత పెద్ద బొచ్చె చేప వలకు చిక్కటం చాలా అరుదైన విషయమని స్థానికులు చెబుతున్నారు. ఈ భారీ దోబీ చేపను వ్యాపారులు 15,000 ధరకు కొనుగోలు చేయడం విశేషం. గతంలో కూడా పెద్ద చేపలు దొరికిన సందర్భాలు ఉన్నప్పటికీ ఈసారి దొరికిన చేప బరువు, పరిమాణం పరంగా ప్రత్యేకమని మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఇది జలాశయంలోకి 22 కిలోల దోబీ చేప కూడా వలకు చిక్కటం గమనార్హం. మత్స్యకారుల జీవితాల్లో పేదరికం లేకుండా చేయటమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని రాష్ట్ర మత్స్యశాఖ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కె పల్లెపాలెం గ్రామాన్ని సందర్శించిన ఆయన మత్స్యకారులను కలిసి వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మత్స్యకార మహిళలకు అవసరమైన పరికరాలను త్వరలోనే అందజేస్తామని హామీ ఇచ్చారు. మత్స్యరంగం బలహీనపడటంతో చాలా మంది ఇతర రంగాల వైపు వెళ్తున్న పరిస్థితిని ప్రస్తావించిన ఆయన ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మత్స్యకారుల సమస్యలను వెంటనే పరిష్కరించి కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించి ఆర్థికంగా బలోపేతం చేస్తామని భరోసా ఇచ్చారు. సముద్ర వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడి కుటుంబాన్ని విషాదం కమ్మేసింది. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారుడు కర్రి విశ్వనాథం సముద్రంలో వేట సమయంలో మృతి చెందాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం విశ్వనాథం సోమవారం రాత్రి మరో 10 మంది మత్స్యకారులతో కలిసి బోటులో వేటకు బయలుదేరారు. చేపల కోసం వలను సముద్రంలో విసిరిన కొద్దిసేపటికే బోటు ఒక్కసారిగా పక్కకు వాలటంతో తూగి విశ్వనాథం నీటిలో పడిపోయాడు. వెంటనే తోటి మత్స్యకారులు రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ అతను వలలో చిక్కుకొని బోటు ఫ్యాన్ కిందకు వెళ్లటంతో ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. మృతుడికి భార్య ఉమామహేశ్వరి, 2 కుమారులు ప్రసాద్, వినయ్ ఉన్నారు. తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల మధ్య రొయ్య పిల్లల సీడ్ సేకరణపై కొనసాగుతున్న సరిహద్దుల వివాదాల పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఈ విషయంపై తూర్పుగోదావరి, కోనసీమ జాయింట్ కలెక్టర్లు వై మెగాస్వరూప్, టి నిశాంతి అమలాపురంలో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ధవళేశ్వరం, బొబ్బర్లంక మత్స్యకారుల మధ్య 2 దశాబ్దాలుగా ఉన్న వివాదాన్ని సమీక్షించి లీజు హక్కులపై కోర్టు పిటిషన్ నేపథ్యంలో డిసెంబర్ 30 లోపు సమగ్ర నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. బొబ్బర్లంక మత్స్యకారులు ఇంకా సహకార సంఘంగా నమోదు కాలేదని, ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు వారి లీజును నిలిపివేసి సీడ్ సేకరణకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. సీడ్ సేకరణ వల్ల ధవళేశ్వరం బ్యారేజీకి లేదా పర్యావరణానికి నష్టం జరిగితే వెంటనే నివేదించాలని, అవసరమైతే సంబంధిత సంఘాల నుంచే నష్టపరిహారం వసూలు చేస్తామని అధికారులు హెచ్చరించారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని మహబూబ్ సాగర్ చెరువులో మత్స్యకారుల జీవనోపాధిని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారు పాల్గొని చెరువులో చేప పిల్లలను విడిచి మత్స్యకారులకు భరోసా అందించారు. ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ మాట్లాడుతూ చేప పిల్లల పంపిణీ కార్యక్రమాల ద్వారా చెరువుల ఉత్పాదకత పెరిగి మత్స్యకారులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సంఘం నాయకులు, స్థానిక ప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీలంక నావికాదళం తమిళనాడుకు చెందిన 12 మంది మత్స్యకారులను అంతర్జాతీయ సముద్ర సరిహద్దుల్లో అక్రమ వేట చేశారన్న ఆరోపణలతో అరెస్టు చేసి వారి ట్రాలర్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు వ్యతిరేకంగా మత్స్యకార సంఘాలు బంద్కు పిలుపునిచ్చి కేంద్ర ప్రభుత్వం మరియు తమిళనాడు ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని తరచుగా జరుగుతున్న ఈ తరహా అరెస్టులకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు. సరిహద్దుల స్పష్టత, జీవనోపాధి రక్షణ లేకుండా మత్స్యకారులు వేటకు వెళ్లడం రోజు రోజుకు ప్రమాదకరంగా మారుతోందని వారు వాపోతున్నారు. అరెస్టుల వార్తతో ఆందోళనకు గురైన మత్స్యకారుల కుటుంబాలు మదురై రామేశ్వరం జాతీయ రహదారిని అడ్డగించగా పోలీసులతో చర్చల అనంతరం నిరసన విరమించారు. ఇంతటితో ఎఫ్ఎన్ వీక్లీ సమాప్తం. ఫాలో ఫిషరీ న్యూస్ తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్.